गस्पान प्रसस्पदेतु नम संभवे जवया भवे नमस्काराय नमस्काराय च नमः शिवाय च शिवकाराय च अश्वराय च गोधाय धनधाय महाधने धनम में जुड़लाम देवी सर्वकामार्कसिद्धे पुत्रं पौत्रं धनं धान्यस्पस्तानुगानदं प्रजानां भवति माता आयुष्मन्तकरोदनाम् అలనాడు శ్రీకృష్ణుడు రూపం కావాలంటే ఎన్టీ రామారావు కనిపించాడు. ఈ విధంగా ప్రస్తుతము పార్వతీ పరమేశ్వరుల గురించి అలా కళ్ళు మూసుకుంటే సివి సుబ్రహ్మణ్యం సారు, రమణి మేడము అందరికీ కనిపిస్తారనేది అతిశయోక్తి ఏమాత్రం కాదనుకుంటున్నా. పార్వతీ పరమేశ్వరం ఇప్పటి నుంచి అప్పటి నుంచి దేవాలయం ఈ హాస్పిటల్ ఇప్పుడుండే బిల్డింగ్ వెనక ఖాళీ స్థలంలో ఒక గుడిసెలో హాస్పిటల్ ఉండేది. రంగారావు గారు మేము అప్పుడు గుడిసెలోకి పోవాలంటే సెలైన్ పెట్టి తలకాయ తగ్గుతూ పోయేది లోపలికి. అప్పటి నుంచి హాస్పిటల్ విరగనాభివృద్ధి చెందిన రోజు స్థితికి వచ్చి కొత్త హాస్పిటల్ మన ముందు రాబోతున్నది. ఒక విషయం గర్వంగా చెప్పుకోవడము, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా నలుగురు ఫిజిషియన్స్ ఒకే రూఫ్ కింద వచ్చి కేసులు అడ్మిట్ చేయడము, ఎవరు కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోతే జలసీకాన్ని లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది జయభారత్ అదృష్టము. చాలా మంది ఒక 30 ఏళ్ల క్రితము మా డ్యూటీ మేము ఎక్కడ వచ్చేదంటే కోటేశ్వరరావు సార్ ఫస్ట్ వచ్చేవాడు 8 o'clock. నెక్స్ట్ సాయి కుమార్ సార్ వచ్చేవాడు. తర్వాత నేను 9:30కి అట్లా నేను వచ్చేవాడిని. రాజశేఖర్ సార్ నిదానంగా 11 గంటలకు వచ్చేవాడిని. అందువల్ల మార్నింగ్ అంతా కూడా ఎవరో ఒక ఫిజిషియన్ హాస్పిటల్లో ఉండేవాడు. అలాగే సాయంత్రము ఫస్ట్ కోటేశ్వరరావు సార్ వచ్చేవాడు, తర్వాత సాయి కుమార్ సార్ వచ్చేవాడు. నేను 9 గంటలకు అట్లా వచ్చేది. నేను రౌండ్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు రాఘనార్ కార్లో రాజశేఖర్ సార్ వచ్చేవాడు. అంతటికి రౌండ్ 12 o'clock అయిపోయింది. అట్లా కొన్ని సంవత్సరాలు 24 గంటలు ఒక ఫిజిషియన్ ఎప్పుడు ఈ హాస్పిటల్ అవైలబిలిటీ ఉండేది. అది జయభారత్ హాస్పిటల్ నెల్లూరు అదృష్టము. దానివల్ల ప్రజలకు కూడా ఎవరో ఒక ఫిజిషియన్ ఇక్కడ ఖచ్చితంగా జయభారత్లో అవైలబిలిటీ ఉంటారు. ప్లస్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఒక డెంగ్యూ ఫీవర్ అంటే 2,000-3,000 రూపాయల ఖర్చుతో బయటపడచ్చని ఒక భరోసాని హాస్పిటల్ కలిగించగలిగింది. మా నలుగురు స్నేహితులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అట్లే కంటిన్యూ అవుతున్నది. ఈరోజు సార్ వాళ్ళు రాకపోయినా వచ్చినా కూడా ఫోన్లో మాట్లాడుకోవడం, ఒక మంచి ఫిజిషియన్స్ వాతావరణం మా నలుగురు మధ్య ఉంది. అది నిజంగా నేను చేసుకున్న అదృష్టం. వీళ్ళ నలుగురు నేనే జూనియర్ని. నేను కోటేశ్వరరావు సారు నేను మాట్లాడతాను. కోటేశ్వరరావు సార్ నేను అసలు మాట్లాడను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను. సాయి కుమార్ నేను మా నలుగురు కదా ఇప్పుడు సాయి కుమార్ సార్ సాయి కుమార్ సార్ రాజశేఖర్ సార్ మధ్య మధ్యలో మాట్లాడుతుంటారు. నేను ఎస్కే నారాయణలో కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటాను. సైలెంట్గా ఒక సోషల్ స్మైల్ ఇచ్చేసి కోటేశ్వరరావు సార్ పలకూడదు కూర్చుంటారు. ఒక మంచి స్నేహిత వాతావరణం మా మధ్యలో ఉంది. ఈరోజు మనం ఊహించలేదు, నెల్లూరులో మన జయభారత్ హాస్పిటల్లో డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తామని నేను అనుకోలేదు. మా యంగ్ డాక్టర్స్ లేదు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఫ్యాంటాస్టిక్గా ఒక మంచి వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ చేశారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.